హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. డీసీని భయపెడుతున్న జీటీ రికార్డ్ చూస్తే మాత్రం జీటీకి ఫేవర్గా ఉంది. డీసీ అయితే భయపడుతుందని చెప్పొచ్చు. ఆ రికార్డ్ ఏంటిదో ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆల్సో మన వీడియో కనుక 500 లైక్స్ వస్తే కనుక నేను ఖచ్చితంగా పోస్ట్ టాస్ అనాలిసిస్ అయితే ఇస్తాను మెంబర్స్కి. బట్ ఈ వీడియోకి 500 లైక్స్ దాటిస్తే మాత్రం నేనైతే సబ్స్క్రైబర్స్కి కూడా నేనైతే పోస్ట్ అయితే పెడతాను. సో ఇది మీ చేతుల్లో ఉంది. 500 లైక్స్ అయితే ఈజీగా అయిపోతాయి. మీరు తలుచుకుంటే మినిమం మనకు 200-300 అయితే లైక్స్ వస్తాయి ప్రతి వీడియోకి. 500 లైక్స్ చెప్తున్నా కాబట్టి మీరైతే చేస్తారు. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ వీడియోని పూర్తిగా చూసి నన్ను అయితే సపోర్ట్ చేయాలని నేనైతే అడుగుతున్నాను. ప్రతి వీడియోలో మనమైతే ఆ పిచ్ గురించి మాట్లాడుకుంటాం. వెదర్ ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్గా మారబోతుంది. వెదర్ గురించి మాట్లాడుకుందాం. ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ లెవెన్ చేంజెస్తో పాటు లాస్ట్లో విజయావకాశాల గురించి కూడా మాట్లాడుకుంటాం. అండ్ మన వీడియో ఇప్పటివరకు జరిగిన విన్ ప్రిడిక్షన్స్, విజయావకాశాల గురించి ఇక్కడ చూడండి. మనకి ఇప్పటి జరిగిన మ్యాచెస్లో అయితే మనమైతే 6 కరెక్ట్ అయ్యాయి, 5 రాంగ్ అయ్యాయి. పంజాబ్ కింగ్స్లో మనం ఇచ్చిన మన అప్డేటెడ్ ప్రివ్యూ పోస్ట్ ఇక్కడ పెడతాను చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే డీసీ భయపడడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఉంది. అదేంటిదో ఫస్ట్ అయితే చర్చించుకుందాం. చూస్తే లాస్ట్ ఇయర్ 2025లో అరుణ్ జైట్లీ స్టేడియంలో, ఇదే స్టేడియంలో ఒక మ్యాచ్ అయితే జరగడం జరిగింది, డీసీ వర్సెస్ జీటీ. ఆ మ్యాచ్లో డీసీ 199 కొడితే జీటీ వచ్చేసి ఒక్క వికెట్ లూజ్ అవ్వకుండా ఆ మ్యాచ్ని గెలవడం జరిగింది. సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ 90+ రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ కూడా 100 రన్స్ అయితే కొట్టాడు. బట్ చూసుకుంటే ఇది జీటీకి చాలా చాలా పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కోచెస్ కానీ అండ్ సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా ఇది గుర్తు చేసి జీటీకి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జీటీ లాస్ట్ 2 మ్యాచ్లు ఎంత దారుణంగా ఆడిందో మనందరికి కూడా తెలుసు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కొంచెం పాజిటివ్ అయితే అయ్యే అవకాశం ఉంది ఈ రికార్డు. అందుకే డీసీ కూడా భయపడే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో 2023లో ఇక్కడ 7 మ్యాచెస్ జరుగుతాయి. 3 వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిస్తే 4 టైమ్స్ చేసింగ్ టీం గెలిచింది. డీసీకి చెత్త రికార్డు ఉంది. 7లో కేవలం 2 గెలిచారు, 5 ఓడిపోయారు. జీటీ వర్సెస్ డీసీ ఒక మ్యాచ్ అయితే జీటీ ఈ మ్యాచ్ని గెలిచింది. 24కి వచ్చేసరికి చేంజెస్ అయ్యాయి. పంత్ కెప్టెన్గా రావడం చూసుకుంటే 5లో 5 గెలిచారు వాళ్ళు. అంటే 5లో 5 మ్యాచెస్ జరిగితే 5కి 5 కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. బట్ అప్పుడు మంచి బ్యాటింగ్ పిచ్లు ఉండేటి, అద్భుతంగా రన్స్ 220లు ఈజీగా కొట్టినారు. చేజింగ్లో కష్టమైంది, 202 అక్కడ దాకా కొట్టినారు. మనకి జీటీ వర్సెస్ డీసీ మ్యాచ్ కూడా అదే జరిగింది, 224 కొట్టడం. అండ్ డీసీ చూసుకుంటే 220 దగ్గరగా అవుట్ అయిపోవడం జరిగింది. అది కూడా టైట్ మ్యాచ్ జరిగింది. అండ్ 25 వచ్చేసరికి అండ్ 7 మ్యాచెస్లో 3 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిస్తే చేజింగ్లో 3 గెలిచారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకటి సూపర్ ఓవర్ అయితే జరిగింది. డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ చెప్పాను కదా, 25లో మనం చూసుకుంటే ఇక్కడే బోల్తా కొట్టించారని చెప్పొచ్చు. జీటీ అద్భుతమైన రికార్డ్ అయితే ఉందని చెప్పొచ్చు. 26లో కూడా ఒక మ్యాచ్ జరిగింది. అది చూసుకుంటే మార్నింగ్ మ్యాచ్. మనకి చూసుకుంటే ఇక్కడ డీసీ వర్సెస్ ఎంఐ మ్యాచ్, ఆఫ్టర్నూన్ మ్యాచ్. స్లో సర్ఫేస్గా కనిపించింది. బట్ కొంచెం టెంపరేచర్ డ్రాప్ అయిన తర్వాత కొంచెం మంచి బ్యాటింగ్, సమీర్ రిజ్వీ తోటి మంచి బ్యాటింగ్ తోటి వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందని చెప్పొచ్చు చేజింగ్లో. అండ్ వెదర్ వచ్చేసి చాలా చాలా క్రూషియల్గా మారబోతుంది ఈరోజు. అండ్ ఎక్కడ చూసిన వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ అంటే నేను రికార్డ్ చేసే రోజు కూడా చాలా చాలా వర్షం అయితే పడుతుంది. మ్యాచ్ రోజు కూడా కొంచెం థండర్ స్టార్మింగ్ అనిపిస్తుంది. మ్యాచ్ డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తలేవు. ఎందుకంటే ఈవినింగ్ అయితే వెదర్ చేంజ్ అయిపోతుంది, థండర్ స్టార్మ్స్ లేవు, క్లౌడ్ కవర్ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. బట్ టాస్ చాలా చాలా క్రూషియల్గా మారబోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనకైతే టాస్ గెలిచిన టీం చేజింగ్ని ఎంచుకుంటుంది. చేజింగ్ చేసే టీంకే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ క్లౌడ్ కవర్ కింద ఉండడం, మరి మార్నింగ్ కూడా వర్షం పడడంతో పిచ్ని కొంచెం క్లౌడ్ అంటే చూసుకుంటే మనకైతే కవర్స్ అండర్లో ఉండడం, మాయిశ్చర్ అనేది ఉంటుంది. టాస్ గెలిచి ఖచ్చితంగా చేజింగ్ ఎంచుకుంటారు. ఆ స్వింగ్ అయితే లభిస్తుంది. ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఫస్ట్ బ్యాటింగ్ టీంకి ఉంటుంది. అండ్ ఒకవేళ వర్షం మళ్ళీ వచ్చినా డక్వర్త్ లూయిస్ వస్తాయి. కాబట్టి చేజింగ్ టీంకే మంచి విజయావకాశాలు ఉంటాయి. టాస్ గెలవండి, మ్యాచ్ గెలవండి అనే విధంగా అయితే
ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే డీసీ ప్లేయింగ్ 11 ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా చెక్ చేసుకోవాలి. వాళ్ళైతే 2 మ్యాచ్లు కూడా అద్భుతంగా గెలిచారు. బట్ సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొని వస్తున్నారు. నాకైతే ప్లేయింగ్ లెవెల్లో పెట్టేసి అయిపోతుంది కదా, మీకు అశుతోష్ శర్మని కూడా ఆడించే అవకాశం ఒకవేళ వస్తే మంచిగా ఇంపాక్ట్ ప్లేయర్గా అశుతోష్ శర్మని తీసుకొని రండి. బౌలింగ్లో చూసుకుంటే మీకు బౌలింగ్ ఆల్రెడీ స్ట్రెంత్ ఉంది. 3 స్పిన్నర్లు ఉన్నారు, అద్భుతమైన స్పిన్నర్లు. మనకు కుల్దీప్ కానీ, అక్షర్ పటేల్ కానీ, విప్రాజ్ కానీ మంచి బౌలింగ్ వేస్తున్నారు. నటరాజన్ నుంచి మంచి బౌలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ముఖేష్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. వీళ్ళకి బౌలింగ్ ప్రాబ్లం లేదు. ఎంగిడి కూడా అద్భుతమైన ఫామ్లో ఉండడం, వీళ్ళకి బౌలింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఇదే కాంబినేషన్ తోటి వెళ్ళిన బ్యాటింగ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ నుంచి ఆశింత జగ్గా రన్స్ రాలేదు. 2 మ్యాచ్ల్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అండ్ 1 డౌన్లో నితీష్ రాణా అంటే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడితే ఎప్పుడైనా టీం ప్రెషర్లో వెళ్తుంది. నితీష్ రాణా నుంచి అంత రన్స్ రావట్లేదు కాబట్టి పొరెల్ని ఏమన్నా ఆడిస్తారా? పొరెల్ని కాకపోతే మనకి అబ్ ది ఆర్డర్లో సమీర్ రిజ్వీని ఆడించకపోయినా సరే ఇంకా వేరే బ్యాటర్ని ఏమన్నా ఆడించి చూసుకుంటే సేమ్ ఆర్డర్ కంటిన్యూ చేస్తారా? అశుతోష్ని ఆడించాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బట్ బ్యాటింగ్ అయితే అద్భుతంగా ఉంది. అక్షర్ పటేల్ దాకా బ్యాటింగ్ ఉంది. స్టబ్స్, మిల్లర్ రూపంలో వీళ్ళకి మంచి ఫినిషర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్ సాలిడిటీ కనిపిస్తుంది. పవర్ ప్లే నిస్సంక అండ్ కేఎల్ రాహుల్ ఒక మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం డీసీని ఆపడం చాలా కష్టమైపోయే అవకాశం ఉంది. బట్ స్టార్టింగే కొంచెం ప్రాబ్లం ఉంది. లేకపోతే కనుక మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్లో అండ్ ఆల్సో చూసుకుంటే బ్యాటింగ్ అంటే విప్రాజ్ కూడా బ్యాటింగ్ చేయగలడు, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలడు, అశుతోష్ కూడా ఇంకా ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ కూడా రావట్లేదంటే డీసీ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి ఆన్ పేపర్స్ మీద. అండ్ జీటీ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే కొనసాగిస్తుందని చెప్పొచ్చు. అందరూ కూడా సాయి సుదర్శన్ మీద వేలెత్తి చూపిస్తున్నారు. సాయి సుదర్శన్ మంచిగా ఆడడం లేదు, కొంచెం ఇంకా ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి ఆడాలని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తే నాకు కామెడీ అనిపిస్తుంది. మీకు సాయి సుదర్శన్ వికెట్ ఇవ్వడు, 30 బాల్స్లో 50 కొట్టే బ్యాటరు. మిగతా బ్యాటర్లు అందరూ దేనికి పళ్ళు తోమడానికి ఉన్నారా మీరు చెప్పండి? మీకు చాలామంది బ్యాటర్లు ఉన్నారు కదా. మీకు చూసుకుంటే గిల్ ఫామ్లో లేడు, ఇంజురీ ప్రోన్ ఉన్నాడు. కుమార్ కుషాగ్రాన్ తెచ్చిండు, రన్స్ ఏం చేయలేదు. బట్లర్ ఆన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మనకి ఘోరాతి ఘోరంగా ఉన్నారు బ్యాటర్లు అయితే. తెవాటే నుంచి ఏం రన్స్ రావట్లేదు. రషీద్ ఖాన్స్ అసలు బాల్స్ కూడా రావట్లేం లేదు. అండ్ చూసుకుంటే షారుఖ్ ఖాన్ నుంచి అయితే ఆశించి దగ్గర రన్సే రాలేదు. ఫిలిప్స్ ఫెయిల్ అయిపోయాడని చెప్పొచ్చు. శనకన్ ఏమైనా ఆడిస్తారో చూసుకోవాలి ఫిలిప్ ప్లేస్లో. ఎందుకంటే ఇటు బౌలింగ్ చేయగలరు, బ్యాటింగ్ చేయగలరు. బౌలింగ్ అయితే ప్రాబ్లం లేదు. బట్ సిరాజ్ నుంచి అయితే ఆశింత దగ్గర బౌలింగ్ అయితే రావట్లేదు. ప్రసిద్ధ్ కృష్ణ మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. రషీద్ నుంచి ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. సాయి కిషోర్ని ఏమైనా ఆడిస్తారా? ఎందుకంటే కొంచెం స్పిన్నింగ్ ట్రాక్ ఏమైనా ఉంటుందా? బట్ నాకు తెలిసి ఫాస్ట్ బౌలింగ్ వైపే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. స్పిన్నింగ్లో కొంచెం రషీద్ ఖాన్ ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ అనిపిస్తున్నాడు. బట్ టాప్ ఆర్డర్ సాయి సుదర్శన్ రన్స్ రాకపోతే జీటీ చాలా కష్టాలని అయితే చూస్తుంది. నాకు తెలిసి గిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే డౌటే అనిపిస్తుంది. ఇంకా 2 to 3 మ్యాచెస్ రాకపోయే ఛాన్సులు ఉంది కాబట్టి ఖచ్చితంగా జీటీకి అయితే ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. వేరే ఏ ప్లేయర్ని ఆడించాలి జీటీ అనేది చెక్ చేసుకోవాలి. వాళ్ళకి ఆప్షన్స్ కూడా చాలా తక్కువనే కనిపిస్తున్నాయి. సో గేమ్ స్ట్రాటజీ ఏముండాలి చెప్పాను కదా, రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలవండి, చేజింగ్ చేయండి, మ్యాచ్ గెలవండి అని అయితే ఉంది. ఖచ్చితంగా చేజింగ్ చేసిన టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే 2 సైడ్స్ ఉంటుంది. ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు బాల్ స్వింగ్ అవుతుంది, కొంచెం బ్యాటింగ్ ఇబ్బందికరంగా ఉంటుంది. చేజింగ్ చేసినప్పుడు డక్వర్త్ లూయిస్ వస్తే మంచిగా రన్స్ కొట్టేసుకోవచ్చు. అండ్ ఎంత స్కోర్ అని ఉంటుంది, కొంచెం పిచ్ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టాస్ చాలా క్రూషియల్గా మారబోతుంది. ఒకవేళ జీటీ టాస్ గెలిచినా మ్యాచ్ని గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా మా ప్రిడిక్షన్ అయితే చేజింగ్ టీంకే ఉంటుంది. బట్ మ్యాచ్ రోజు వెదర్ ఏమైనా చేంజ్ అవుతుందా అంటే మ్యాచ్ రోజు వర్షం పడకపోతే సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. కాబట్టి మనమైతే టాస్ తర్వాత పిచ్ కానీ అండ్ ఆల్సో టాస్లో మనకి ప్లేయింగ్ లెవెన్ ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి పోస్ట్ టాస్ అనాలిసిస్ కూడా మెంబర్స్కి అయితే పెడతాను. ఒకవేళ వీడియోకి 500 లైక్స్ దాటితే ఖచ్చితంగా నేనైతే సబ్స్క్రైబర్స్ కూడా పెడతాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ చేయండి. వీడియోని ఇక్కడ చూస్తే నన్ను కూడా ఎంకరేజ్ చేయాలని చెప్తూ మీకు ఏ టీం గెలుస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ వరకు వీడియోని చూస్తే అంత ఇంత నచ్చినట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.